పోషణ మాసం ముగింపు సందర్భంగా అవగాహన కార్యక్రమం దౌలతాబాద్ మండలం ఇందుప్రియల్ ఐసిడిఎస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. సిడిపిఓ ఎల్లయ్య సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండలం ఇందుప్రియల్ గ్రామ అంగన్వాడీ కేంద్రంలో సెక్టార్ లెవెల్ పోషణ మాసం కార్యక్రమం ఐసిడిఎస్ దుబ్బాక ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిడిపిఓ ఎల్లయ్య మాట్లాడుతూ సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 16 వరకు ప్రాజెక్టు పరిధిలో గ్రామ అంగన్వాడీ సెక్టార్ స్థాయిలో పోషకాహారంపై వివిధ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. నేటి కార్యక్రమం జంక్ ఫుడ్ పై అవగాహన, అధిక బరువుపై చర్చ, అనుబంధ ఆహార ప్రారంభం వంటి అంశాలపై వివరించారు. ప్రతి ఒక్కరూ అంగన్వాడీ కేంద్రం సేవలు సద్వినియోగం చేసుకోవాలని, స్థానికంగా లభించే పౌష్టిక పదార్థాల వినియోగాన్ని ప్రోత్సహించాలని సూచించారు. అలాగే గర్భిణీ స్త్రీలు, బాలింత తల్లులు ఆరోగ్య లక్ష్మి పథకం ద్వారా అందిస్తున్న సంపూర్ణ భోజన సేవను వినియోగించుకోవాలని సూచించారు. పోషణ అభియాన్ బ్లాక్ కోఆర్డినేటర్ శ్యామ్సన్, సూపర్వైజర్ గిరిజలు మాట్లాడుతూ చిరుధాన్యాల ప్రాధాన్యత, రక్తహీనత నివారణలో ఆకుకూరలు, ఐరన్ పదార్థాల అవసరమని, అలాగే గర్భధారణ మొదటి రోజు నుంచి శిశువు 2 ఏళ్లు నిండే వరకు రోజుల ప్రాముఖ్యతను గురించి వివరించారు. మెడికల్ ఆఫీసర్ ఆశ్లేష మాట్లాడుతూ గర్భిణీలు, బాలింతలు పరిశుభ్రత పాటించడంతో పాటు సమయానుసారంగా టీకాలు వేయించుకోవాలన్నారు. కమ్యూనిటీ బెస్ట్ ఈవెంట్స్ లో భాగంగా పిల్లలకు అన్నప్రాసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం చివరగా సరైన పోషణ, ఆరోగ్యం తెలంగాణ, పోషణ లోపం ఏ ఊరిలో కనిపించకూడదు అనే నినాదంతో అందరూ ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో సిడిపిఓ ఎల్లయ్య, మెడికల్ ఆఫీసర్ ఆశ్లేష, పోషణ్ అభియాన్ బ్లాక్ కోఆర్డినేటర్ శ్యామ్సన్, ఐసిడిఎస్ సెక్టర్ సూపర్వైజర్ గిరిజ, ఏఎన్ఎం స్వరూప, మెడికల్ స్టాఫ్ మమత, అంగన్వాడీ టీచర్లు మంజుల, సువర్ణ, ఆశా వర్కర్లు, లబ్ధిదారులు, గర్భిణీలు, బాలింతలు, పిల్లలు పాల్గొన్నారు. 15 రోజుల తర్వాత ఇంటింటికి సర్వే చేద్దాం అనుకోండి. అన్ని విన్నారు పల్లిపట్టిలు ఏముంటాయి, ఇవన్నీ లోపల ఉన్నవి అని మనం వాడం. ఇప్పుడు ఫ్రూట్స్ అంటున్నాం, ఏ సీజనల్లో మనం తినాలి. సీతాఫలాలు ఉన్నాయి, తినాలి. ప్రతి సీజనల్లో ఏ కాలం వచ్చినటువంటి పనులు అప్పుడు తినాలి. ఇప్పుడు ఇంకా పోషణ వాడతాను. పోషణ అభియాన్లో భాగంగా అంగన్వాడీ ఉంటే అక్కడ ఎంత ప్లేస్ ఉంటే పోషణ వాడగా పెడుతున్నాం. ఎందుకు అక్కడ మునగాకు పెడుతున్నాం, కరివేపాకు, కొత్తిమీర చెట్లు కానీ కొన్ని పంటలు ఎందుకు చేస్తున్నాం, అక్కడ ఆకుకూరలు పెడుతున్నాం, విత్తనాలు ఇస్తున్నాం. డిపార్ట్మెంట్ కూడా విత్తనాలు సప్లై చేసినాము. అది ఏమో కాన్సెప్ట్ ఏందామంటే అక్కడ ఉన్నటువంటి పిల్లలకు ఆరోగ్య కింద వాళ్ళే కూరగాయలు పండించి వాడుకోవడం ఒకటి. ఆ కాన్సెప్ట్ తల్లులకు అలవాటు చేయించాలని. అంటే అంగన్వాడీ కష్టంగా ప్రతి నెల మీరు నచ్చినప్పుడు అవి చూస్తారు, కూరగాయలు, ఆకుకూరలు, మునగాకు ఇవన్నీ పండించిండ్రు. కాబట్టి మీరు కూడా మీ ఇళ్లలో ప్రతి ఇంటి వెంట పెరటి ఉంటుంది, స్థలం ఉంటుంది. కానీ అది వాళ్ళకి అలవాటు చేయాలా, ఏదో కొన్ని మొక్కలు నాటుకోవాలా, అది ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంగా పోషణ వాడకాన్ని కూడా ప్రతి కేంద్రంలో స్థలం ఉన్న చోట పెట్టడం జరిగింది. కాబట్టి దీనితో పాటు మనం వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పోషకాలను బాగా తీసుకుంటున్నాం. శుభ్రత కూడా ముఖ్యం. మన పరిసరాలు బాగుంటేనే మనం కూడా బాగుంటాం. ఏదో మన పరిసరాలు బాగలేవు, మన కేవలం మన ఇంట్లోనే పరిసర శుభ్రత ఉందనుకోండి, అది కాదు. కాబట్టి వ్యక్తిగత పరిశుభ్రత ముఖ్యం. అవన్నీ మన పరిష్కారం ఒకటే తీసుకుంటే సరిపోదు. లోపపోషణ ఉండద్దు, వ్యాధులు రావద్దని కూడా చాలా మంది ఎక్కడ అంగన్వాడీలో చేతి శుభ్రత చెప్పిరా, చేతి కట్టుకునే విధానం చెప్పినట్టు చేసి ఆమె ఎక్కడన్నా ఒక్కరని చెప్పండి. చేతి మనం కట్టుకుంటాం, మామూలుగా అందరూ అంతే టైం ఉండదు. ఈ మధ్యన ఉన్నది మురిపోరు. ఇప్పుడు ఒకవేళ ఈ బాటిల్ ఉంది, ఈ బాటిల్లో ఫస్ట్ ఇలా నీళ్ళు ఉన్నాయి కదా, ఇది ఎంత తెల్లగా ఉంది, అదే నీళ్ళు ఒక ప్లేట్లో తీసుకొని నీళ్ళు అడుగుతా. అది మనం ఆ వాటర్ తాగలేము. ఇదే ఇట్లా ఈ గ్లాస్ మళ్ళీ నీళ్ళు పడతా, చేతి కట్టుకొని నీళ్ళు వచ్చిన అనుకోండి. ఆ మురికి చూస్తే నువ్వు వాటరే తాగు, అంటే ఇంత ఉందా చేతిలో మురికి అని అంటాం. ఆ మురికి వాటర్ పోయిన లోపలికి అట్లా వస్తాయి. తెలుసా ఒకసారి చెప్పండి, ఎవరైనా వాషింగ్ అంటే హ్యాండ్ వాష్ టెక్నిక్స్ చెప్పారు ఎప్పుడైనా? ఎవరైనా విన్నారా? వచ్చిందా? విన్నారమ్మా? చేతి ఎట్లా వాష్ చేసుకోవాలని మనము అంటే అది చాలా ఓపిక ఉండాలా. ఎప్పుడు చేసినామంటే ఇది కరోనా వచ్చినప్పుడు చేసినాం.
కరోనా అప్పుడు భయపడిపోయాం చాలా మంది. అప్పుడు కొంచెం ఆరోగ్యపరంగా చేతులు శుభ్రంగా కానీ శానిటైజర్ కానీ అవి చేసుకున్నాం చెప్పినాను. ఫస్ట్ ఇట్లా, తర్వాత ఖచ్చితంగా ఈ వేళ్ళల్లో కూడా రావాలి, ఈ వేళ్ళల్లో కూడా రావాలి. తర్వాత మధ్యన ఈ మధ్యన ఇది ఏం చేస్తాం, ఇట్లా ఈ మధ్యన ఆడుతుందమ్మా, ఇది ఆనట్టు